హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంటుంది. అది ఏమిటంటే టైలరింగ్ నేర్చుకునే బిగినర్స్కి అండ్ కొంత నేర్చుకున్న వాళ్ళకు కూడా కొన్ని తెలియవండి. ఏది లైనింగ్స్ని ఎలాంటి బ్లౌజులకు ఎలాంటి లైనింగ్లు ఎంచుకోవాలి అండ్ ఎలాంటి లైనింగ్ని తడపాలి అనేది కొంతమందికి తెలియదండి. అసలు ఎంత తీసుకోవాలి, ఎంత బ్లౌజ్కి ఎంత లైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ ఏమి తెలియని వాళ్ళు ఉంటారండి. బిగినర్స్కి అయితే అస్సలు తెలియదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను ప్రతిదీ లైనింగ్స్తో ఎగ్జాంపుల్గా తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దామా? మరి చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొన్ని రకాల లైనింగ్స్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి గౌరీ ముక్క అండి. ఇది వచ్చేసి ఎలాంటి బ్లౌజులకు వేసుకోవాలంటే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ అండ్ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ మనం ఉతకకుండా 2-3 సార్లు కట్టుకున్న తర్వాత మామూలుగా వాటర్లో తీసేయడానికి మంచి కాస్ట్లీ శారీస్ బ్లౌజెస్ ఉంటాయి కదండి. అలాంటి వాటికి ఇలా కాస్ట్లీ లైనింగ్స్ అయితే వేయాలండి. ఎందుకంటే మనం ఎక్కువ పిండం కాబట్టి ఇలాంటి లైనింగ్స్ వేయడం చాలా మంచిది. అసలు ఇవి చాలా రోజులు ఉంటాయి కూడా. అందుకనే ఇలాంటి లైనింగ్స్ అయితే ఎంచుకోవాలి వర్క్ బ్లౌజులకి. అసలు పిండే లైనింగ్స్ అయితే వర్క్ బ్లౌజులకు, పట్టు శారీస్ మీద ఉండే బ్లౌజులకైతే ఇలా పిండే లైనింగ్స్ అయితే ఎంచుకోకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇంకో క్వాలిటీ చాలా ఉంటాయి ఈ లైనింగ్స్. ఇది అసలు బ్లౌజ్ పీసే వేయాలన్నమాట అలాంటి వాటికి. ఓకేనండి, ఇది బ్లౌజ్ పీసే. ఇందులో బ్లౌజ్ పీస్లో కూడా ఇంకో క్వాలిటీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయన్నమాట. మనం శారీని బట్టి, ఆ శారీ కాస్ట్ని బట్టి మనం పిండమా ఆ శారీని బట్టి బ్లౌజ్ అయితే లైనింగ్ అయితే ఎంచుకోవాలండి. ఓకేనా? ఇది వచ్చేసేమో తాన్లో తీసుకొచ్చిన కాటన్ లైనింగ్స్ అండి. తాన్లో తీసుకొచ్చిన కాటన్ లైనింగ్స్. ఇది ఇందులో ఒక 30% సిల్క్ కలిసి ఉంటుంది, 70% ఏమో కాటన్ ఉంటుంది. గంజి పౌడర్తో ఉంటుంది కాబట్టి ఇలాంటి లైనింగ్స్ కంపల్సరీ అయితే పిండాలి. ఈ లైనింగ్స్ అయితే పిండాల్సి వస్తుంది అనమాట. పిండితేనే ఇది, ఎందుకంటే పిండితే క్లాత్ క్రాస్ అటు పోవడం ఇటు పోవడం సాగుతుంది. ఇది మరొక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది పిండిన తర్వాత ఇదైతే గంజి పౌడర్ వేస్తారు కాబట్టి ఇలాంటి లైనింగ్ పీసెస్ ఏం చేయాలంటే మళ్ళీ కలర్ కూడా కొంచెం లైట్గా పోతుంది కాబట్టి ఒకవేళ కలర్ పోకుండా ఉండాలంటే కల్లుప్పు వేయవచ్చండి. కల్లుప్పు వేసి పిండొచ్చు. అయితే వేసినా ఏం లేదు, వేయకుండా ఏం లేదు. అయితే సపరేట్గా కలర్ వైజ్గా ఉంటాయి కాబట్టి సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ తాన్లో తీసుకొచ్చిన కాటన్ లైనింగ్ అనమాట. ప్యూర్ కాటన్ కాదు, ప్యూర్ కాటన్ అయినా సరే పిండాలి ఇదైతే. ఓకేనా? ఇది తాన్లదండి. ఇది వచ్చేసి ఒక 70 సెంటీమీటర్సే ఉంటుందండి. ఈ క్లాత్ వచ్చేసి ఒక జాలిలాగా ఉంటుంది. ఇది కూడా పిండాలండి. ఇంకా పిండితే ఇంకా పల్సగా అవుతుంది. అసలు ఇవి యూజ్ చేయొద్దు లైనింగ్లకి, కానీ చిన్న సైజు వాళ్ళకి సరిపోతుంది కాబట్టి మామూలుగా డైలీ వేర్ శారీస్ మీదకి అట్లా వేయించుకుంటారు. ఇవి పెట్టుబడి పెడతారు చూడండి, అలాంటి వాటికి ఎక్కువ వాడతారనమాట ఈ లైనింగ్స్. జస్ట్ తీసుకొచ్చి పెళ్ళిళ్ళకి కానీ వేరే ఫంక్షన్స్ కానీ పెట్టుబడి పెట్టడానికి ఈ ముక్కలు అయితే తీసుకొస్తారు. ఎందుకు వేస్ట్ చేయాలని కుట్టించుకుంటారు. ఇదైతే ఒక జాలిలాగా ఉంటుందండి, చాయ్ జల్లి ఎట్టుంటుంది అలా ఉంటుంది ఈ క్లాత్ అయితే. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి అందులో ఇంకో కొంచెం క్వాలిటీ ఎక్కువ అండి. అందులో ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ పిండినా అంతే సింక్ అవ్వదు అసలు. ఇది కాటన్ లైనింగ్. ఇదైతే కంపల్సరీ సింక్ అవుతుందండి. ఈ లైనింగ్ మాత్రం సింక్ అవుతుంది కాబట్టి పిండాల్సిందే. ఇది పిండినా ఏం లేదు, పిండకున్నా ఏం లేదండి. ఇది కూడా
పిండిన అంతే ఉంటుంది, పిండకున్న అంతే ఉంటుంది అనమాట. ఇది నేను కొన్ని పిండినే చూపిస్తా. ఇది కూడా ఒక 75 సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది. ఇది అంటే 80 సెంటీమీటర్స్ ఉందని ఇచ్చారు, కానీ కొలిస్తే ఇది 75 సెంటీమీటర్సే ఉంటుంది. ఇది కూడా పెట్టుబడిలాగా వాడతారు, కానీ చిన్న సైజు వాళ్ళకు మాత్రం వస్తుంది. ఇది పెద్ద సైజు వాళ్ళకు రాదు. డైలీ వేర్ శారీస్కి వేసుకోవాలి. ఎందుకైనా మంచిది, పిండడమే మంచిది. పిండినా కూడా సింక్ అవ్వదు. ఇలాంటిది ఇదిగో చూడండి, నేను ఇలాంటిదే పిండినా అనమాట. ఇది సింక్ అవ్వలేదు, అస్సలు ఎక్కడ కూడా సింక్ అవ్వలేదు. అంత పిండక ముందుకు ఎట్లా ఉందో పిండిన తర్వాత అలానే ఉంది. ఎగ్జాంపుల్కు చూపిద్దామని పెట్టాను అనమాట. ఇక్కడ ఇది పిండిన లైనింగ్ అనమాట. ఈ క్వాలిటీలో ఇది పిండిన లైనింగ్ అనమాట. ఓకేనా. ఇవి మీటర్ అట్లా ఉండే లైనింగ్స్ అనమాట. 2-3 రకాల లైనింగ్స్. ఆ లైనింగ్స్లో ఇది వచ్చేసి 30 రూపీస్ లైనింగ్ అండి. ఇది వచ్చేసి 50 రూపీస్ లైనింగు. ఇది 50 రూపీస్ లైనింగు. ఇది 30 రూపీస్ లైనింగు. ఇది పిండిన ఎంత అంటే చెప్పాను కదండి, 70% కాటన్ ఉంటుంది, 30% ఏమో సిల్క్ ఉంటుంది. అందువల్ల ఇది పిండిన అంతే ఉంటుంది, పిండకున్న అంతే ఉంటుంది. కొంతమంది తెలవక ఏం చేస్తారంటే ఇది పిండకుండా కుడతారు, కొంతమంది ఏమో పిండి కుడతారు. పిండిన అంతే ఉంటుంది, ఇది అంటే తడిపిన అంతే ఉంటుంది, తడపకున్న అంతే ఉంటుంది అనమాట. అందుకని తడపకున్నా కూడా ఇలాంటి లైనింగ్స్ అయితే కుట్టొచ్చు. ఓకేనా. ఇగో తడిపినవి చూసుకోండి, ఇవి తడిపినవి. ఈ తడిపినవి కాబట్టి ఏమాత్రం కూడా సింక్ అవ్వలేదు, అంతే ఉన్నాయి చూడండి. ఏమాత్రం కూడా సింక్ అవ్వలేదు అనమాట. ఇటు అటు క్రాసులు పోవడం అయితే జరగలేదు ఈ క్లాత్లో. ఇంకా ఐరన్ చేసుకుంటానైతే బెటర్గా ఉంటుంది. ఇవన్నీ డైలీ వేర్ శారీస్కి, ఉతికే శారీస్కి మాత్రం వాడాలి ఇలాంటి లైనింగ్స్. ఇంకా ఉంటాయండి 2x2 ముక్కలన్నీ, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఇన్ని రకాల లైనింగ్స్ మనం ఇట్లా వాడాలన్నమాట. లైనింగ్స్ మాత్రము ఇవి అసలు వాడొద్దండి, ఇక పెట్టుబడుల ముక్కలకు వస్తాయి కాబట్టి ఇంకా ఎట్లనో ఉంటుంది, అసలు అనేజీగా ఉంటుంది కూడా. ఇంకా డ్రెస్సులకు అయితేనేమో కాటన్, కొన్ని ఏమో పాలిస్టర్ లైనింగ్లు వేస్తారు. కొంతమంది ఏమో కాటన్ లైనింగ్స్ వేస్తారనమాట. ఇదిగోండి పాలిస్టర్ లైనింగ్స్. ఇవి పిండకున్న ఏం లేదనమాట. ఈ క్రేప్ లైనింగ్స్ పిండకున్న తాన్లల్లో తీసుకొచ్చిన ముక్కలు, ఇవి పిండకున్న ఏం లేదు. కానీ తాన్లల్లో తీసుకొచ్చిన కాటన్ ముక్కలు అయితే కంపల్సరిగా పిండాలి. పిండితేనే పిండే కుట్టాలి. తర్వాత ముడతలు వస్తుంది అనమాట. పిండకుండా వేస్తే లైనింగు ముడతలు బ్లౌజు అనేది ఫస్ట్ కుట్టినప్పుడు వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఒకసారి వాష్ చేయంగానే ఆ బ్లౌజ్ అనేది లోపల అది మొత్తం బెర్రగా పట్టేసి ఎట్ను సింక్ అయ్యి బ్లౌజ్ అసలు సెట్ అవ్వదు. ఒక్కసారికి ఏం కాదు, కానీ రెండోసారికి మూడోసారికి మాత్రం ఆ బ్లౌజ్ అయితే సెట్ అవ్వదు. అందుకనే లైనింగ్ ఇలాంటి కాటన్ లైనింగ్స్ అయితే పిండడమే బెటర్ అండి. ఆల్రెడీ సింక్ అయ్యే క్లాత్ ఏదో సింక్ కాని క్లాత్ ఏదో తెలుస్తుంది. ఇగో ఇలా సిల్క్ కలిసినవి సింక్ అవ్వవు. ఈ సింక్ అవ్వని లైనింగ్ ముక్కలు అయితే చూపించినాయి కదండి. ఇవి 30 రూపీస్ లైనింగు, ఇది వచ్చేసి 50 రూపీస్ లైనింగ్. అంటే ఇది మీటర్ లైనింగ్ అనమాట. ఇంకోటి హ్యాండ్స్, పెద్ద ఎల్బో హ్యాండ్స్, ఐనెక్ ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీటర్ లైనింగ్స్ ఎంచుకోవాలి. అంటే కొంతమంది సన్నగా ఉన్నా కూడా 80 సెంటీమీటర్స్ సన్నగా ఉన్నా కానీ ఎల్బో హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం 30కి ఎబో సైజు ఉన్న వాళ్ళకైతే సరిపోదు, వాళ్ళకైతే మీటర్ ఉండాలి. 30 బిలో ఉన్న సైజుకి అయితే 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇగో ఏవి సింక్ అవుతాయో ఏవి సింక్ అవ్వవో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను తప్పకుండా మీకు మరో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఇలాంటి లైనింగ్స్ అయితే ఎంచుకోవాలి, ఇలాంటి లైనింగ్స్ అయితే తడపాలి, ఇలాంటి లైనింగ్స్ అయితే తడపకూడదని ఈ వీడియోలోనైతే చెప్పాను. ఇక చెప్పాను కదండి, వర్క్ బ్లౌజ్, మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇంకేదైనా పిండని బ్లౌజెస్ కుట్టించుకుంటే మాత్రం
అవి మాత్రం కంపల్సరీగా బ్లౌజ్ పీసెస్ తీసుకొని వేసుకోవడమే. కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి తీసుకొని వేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే అవి ఎప్పుడు ఉతకం కాబట్టి. ఇక మామూలుగా డైలీ వేర్ శారీస్ మీదకైతే ఇలాంటి లైనింగ్స్ అయితే ఎంచుకోవచ్చు. అర్థమైంది అనుకుంటానండి. మరో వీడియోలోనైతే ఇంకా వేరే మ్యాటర్ తోటైతే ఇంకా కలుద్దాము. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ మేము ముందుకైతే వస్తాను. నా వీడియో నచ్చిందా అండి? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయబులాసులకి అందరికీ నా వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.